సాకిరిమెట్ల ఆంజనేయుల స్వామి నర్సాపూర్ దారిలో పోతుంటే ఉంటుంది. హనుమాన్ టెంపుల్. సాయంత్రంలో ఇట్లా తీసేయడం రా. రాముడు లైట్ లేదు. అట్లా తిరిగొద్దాం పాయ బుజ్జి. సాకిరిమెట్ల హనుమాన్ మందిర్ అండి. నర్సాపూర్ దారిలో వస్తుంటే ఉన్నది. ఇక్కడ 5 కాగానే కోతులు వస్తాయంట. తొందరగా గుడి బంద్ చేస్తారంట ఇక్కడ. ఎందుకంటే జరా మా మరదలు జరా ఉన్నారు కదా, జర తమ్మి మా మరదలు ఉన్నారు. అట్లా పోవాలి. ఇట్లా దారి బంద్ చేసి అయితే
రాము రాము రేయ్ రామా పకోడా అయ్యో అవి తెస్తాకపోతే మస్తు ఉంటాయి పిల్లి కన్ను అంటే మనం ఏం చేయాలి, లోపల కూర్చొని వేయాలి వాటికి, మీదికి ఎగబడకుండా అట్లా. పాప వాటికి ఫుడ్ దొరుకుతలేదు, అవి బాగా ఇదైపోయినాయి. అమ్మ శివ వద్దునా లోపల కానీ ఎంత మాయ చూసినా అక్క, ఆంజనేయ స్వామి దగ్గరనే ఇంత ఘనం ఉన్నాయి చూడు. బాయ్ మా బాయ్ 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 పాపం ఆకలి అవుతుంది. ఆవిడకి ఫుల్ ఫుడ్ దొరుకుతుంది మమ్మీ. ఎట్లా దొరుకుతాయి చెప్పు శివ? తింటే అక్కడ అడవిలలో ఉంటాయి కదా, ఆకులు అవి ఇవి తింటాయంట వచ్చిన అవి ఈడుంటున్నాయి కాబట్టి అవి సేఫ్ ఉంటాయి. కానీ వస్తున్నాయి కదా. అంటే ఇవి ఆకులు కూడా తింటాయా? కొబ్బరికాయలు పండ్లు అవే తింటాయి అనుకుంటా. చిన్న చిన్న చిగురు ఉంటుంది చూసిన అడవిలోకి పోతాయి కావచ్చు, ఇక అటు పోయి తినేసి వస్తాయేమో నాకు తెలిసి. అగో మొత్తం అడవే అక్క, అటు చూడు. పునర్దర్శనం మళ్ళీ కారంకి వచ్చినప్పుడు వస్తాం. నాకు ఎక్కువ అంటుందా? నాకక్క అంటే నీకు పైన పెట్టుకుని ఒగ్గిందా చూడరా. ఏమన్నా ఒక గెల తీసుకోవాలి వర్షం ఎప్పుడన్నా తీసుకొని తినబెట్టాలి వాటికి. మంచిది. ఎంత ఉంటుంది ఒక గెల? మా అంటే ఒక 2-3 తీసుకోవడానికి ఏముంది, ఒక 5 మంది తెచ్చినామంటే అన్ని పెడితే అవే తీసుకొని తింటాయి ఒకటి ఒకటి. కానీ కొట్టుకుంటే అంతగానం పెడితే ఇట్లా మనమే ఇచ్చేసేయాలి తప్ప ఆడ పెడితే అవే కొట్టుకొని రోడ్ మీద పోయేటప్పుడు ఈడ కొన్ని అట్లా పెట్టాలి. దేనికి దొరికితే అది తినేస్తారు. వేసుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు. అట్లా మంచిది టెంపుల్, మంచిగా ఉంది, మాకు కూడా నచ్చింది. శ్రీ సహకారం రా, చాకిరిమెట్టు వేరే శివ ఇది. చాకిరిమెట్లో ఉంది, సహకారం ఇదే అని ఉంటుంది. సహకరించి అన్నిటికీ మా శివరానికి సహకరించి ఆంజనేయ స్వామి మంచి పిల్లల్ని తీసుకొని శివ